సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ యాల్కల్ మండల్ నేషనల్ హైవే 161B మనకు నారాయణఖేడ్ టు బిదర్ వెళ్తుంది. ఆ వెళ్ళే రోడ్కి సబ్ రోడ్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక సబ్ రోడ్ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది. ఆ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ 70 acres ల్యాండ్ ఫర్ సేల్. మొత్తం ఫెన్సింగ్ గేట్ వేసి ఉంది. ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. మొత్తం 4 బోర్లు ఉంటాయి. ఈ రకంగా 70 acres ప్యూర్ రెడ్ సాయిల్ ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. మనకు బ్లాక్ టాప్ రోడ్ ఫేస్ దగ్గర ఎంత ఉంటుంది అంటే ఈ ల్యాండ్కి 1.5 kilometer బ్లాక్ టాప్ రోడ్ ఫేస్ ఉంటుంది. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. 70 acres 40 lakhs per acre చెప్తున్నారు. లైట్ నెగోషియేషన్ ఉంటుంది. ఈ ల్యాండ్ ఏంటంటే ఒక ఇందులో 70 acres ఒక 30 acres నాన్ అగ్రికల్చర్ ఎన్ఏ చేసేది కూడా ఉంది. దానికి ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ పర్పస్ వాడుకోవాలనుకుంటే కూడా వాడుకోవచ్చు. మిగతా ల్యాండ్ కూడా ఎన్ఏ చేసుకొని ఇండస్ట్రీ పర్పస్ కూడా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. మనకు నేషనల్ హైవే 161B సబ్ రోడ్కి ఫస్ట్ బిట్ నేషనల్ హైవే 161కి జస్ట్ 500 meters డిస్టెన్స్లో ఉంటుంది. మనకు నేషనల్ హైవే NH65 ముంబై హైవేకి జస్ట్ 20 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి 80 kilometers. మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి 55 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం ల్యాండ్ చూస్తుంటే ఈ రకంగా మొత్తం లోపల డెవలప్మెంట్ ఈ రకంగా చేశారు. మొత్తం ఫామ్ హౌస్ చేద్దామని చేస్తున్నారు వీళ్ళు. ఆ లోపే ఏంటంటే రేట్ వస్తే అమ్మేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ రకంగా ఇంకా ఫామ్ హౌస్ వర్క్ నడుస్తుంది. ఇలా చేస్తున్నారు. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిరు. ఇది మనకు ఒక 500 square yardలో కన్స్ట్రక్షన్ చేసిరు. ఈ బిల్డింగ్ మనకు మంచి పోర్షన్లు కట్టారు. పైన కూడా పెంచుకునేటట్లు G+4-5 రేంజ్లో పెంచుకునేటట్లు మనకు కింద స్టాండర్డ్గా ఫౌండేషన్ తీసుకున్నారు. పిల్లర్స్ వేసి పైకి లేపారు. వీళ్ళు గెస్ట్ హౌస్గా చేస్తున్నారు. ఇది ఒక 5 acresలో. మిగతా ల్యాండ్ మొత్తం ఫామ్ ల్యాండ్ చేస్తున్నారు. ఈ రకంగా మనకు ఇన్వెస్ట్మెంట్ కోసం అని అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ నిమ్స్ మనకు 12,635 acresలో నిమ్స్ వస్తుంది. న్యాల్కల్ మండల్లో మరి జనసంఘ మండల్లో న్యాల్కల్ మండల్లో నిమ్స్ దీనికి జస్ట్ ఒక 5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఏంటంటే ఇండస్ట్రియల్కి కూడా దగ్గరలో అవుతుంది. మనకు ఎవరైనా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఏమైనా ఇండస్ట్రీస్ వేయదలుచుకున్న వాళ్ళకు కూడా బెస్ట్ ఏరియా ఇది. ఎందుకంటే నిమ్స్కి దగ్గరలో ఉంటుంది. మనకు కనెక్టివిటీ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు దగ్గరలో ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి నిమ్స్ సంబంధించినవి. పక్కనే బిదర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి 10 kilometer డిస్టెన్స్లో బిదర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. పక్కన ఇక్కడ నుంచి ఒక 10 kilometer డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. నిమ్స్ రైల్వే స్టేషన్ మిడల్కుంట అని పక్కనే గంగవాడ్ సర్కిల్లో. ఈ రకంగా మనకు ఏంటంటే ఫామ్ ల్యాండ్ ఉంటుంది. మొత్తం 70 acres కూడా చేద్దామంటున్నారు వీళ్ళు. ఒక 70 acresలో కన్స్ట్రక్షన్ కోసం ఇంత వాడుకున్నారు. 500 square yards వాడుకున్నారు. మిగతా వాటిలో కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ చేసి రిసార్ట్ పర్పస్ అలా వాడుకుందాం అంటున్నారు. ఒక 30 acres వరకు ఎన్ఏ చేసిరు. ఏమైనా ఇండస్ట్రియల్ నాన్ పొల్యూషన్ అలాంటి ఇండస్ట్రియల్ చేసుకుందామని చేసుకుంటున్నారు. చుట్టుపక్కల ఈ ల్యాండ్ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల మొత్తం మనకు హిల్స్ ఉంటాయి. హిల్స్ చుట్టుపక్కల రౌండ్ 3 షేప్లు హిల్స్ ఉంటుంది. ఒక సైడ్ ఏంటంటే 3 దిక్కులు హిల్స్ ఉంటాయి. మొత్తం గుట్టలు 3 దిక్కులు గుట్టలు ఉంటాయి. ఒక దిక్కు బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది. ఆ బ్లాక్ టాప్ రోడ్ ఫేజ్ ఏంటంటే 1.5 kilometer వరకు బ్లాక్ టాప్ రోడ్ ఫేజ్ ఉంటుంది. చూస్తుంటే ఇది పక్కన విలేజ్కి దగ్గర ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు. ఈ రకంగా ఫామ్ ల్యాండ్ చేసుకున్నారు. ఒక దగ్గర ఒక 10 acres ఫామ్ ల్యాండ్ చేసుకున్నారు. ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో అది బ్లాక్ టాప్ రోడ్. ల్యాండ్ మొత్తం ఫెన్సింగ్ వేసి ఉంది. మనకు ఫ్యూచర్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఇండస్ట్రియల్ పర్పస్ ఎవరైనా తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీస్ వేద్దామనుకుంటే కూడా బెస్ట్ ల్యాండ్ ఉంటుంది. ఇది మనకు పక్కన సైడ్ నుంచి 33 feet మ్యాప్ రోడ్ దారి ఉంది. పక్కన హిల్స్ పక్క నుంచి బ్లాక్ టాప్ రోడ్కి వెళ్ళి కలుస్తుంది. మనకేంటంటే 3 దిక్కులు హిల్స్ ఉంటాయి, గుట్టలు ఉంటాయి. మనకు ఒక దిక్కు ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్ ఫేస్ ఉంటుంది. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. ప్లేన్ ల్యాండ్ ఏంటంటే దగ్గర ఒక 30 acres ప్లేన్ ల్యాండ్ ఉంటుంది. 30 acres ప్లేన్ ల్యాండ్ ఉండడం వల్ల దానికి ఎన్ఏ చేసారు. ఫ్యూచర్లో ఇండస్ట్రీ పర్పస్గా ఏమైనా వాడుకోవచ్చు అని. మిగతా వాటికి ఏంటంటే ఫామ్ ల్యాండ్ అలా చేసుకుంటున్నారు. అగ్రికల్చర్ కూడా చేసుకుంటున్నారు. ఏంటంటే ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది. 40 lakhs per acre అంటున్నారు. లైట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. 3 months వరకు టైం ఇస్తారు. ఒకటే పట్టేదారు, ఒకటే ఓనర్. 70 acres మొత్తం ఒకటే ఓనర్ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం చాలామంది పక్కన ల్యాండ్ తీసుకున్నారు. దగ్గర ఒక 90-80 acres వరకు ఈ ఇయర్లో మేమే అమ్మాము. 90-80 acres వరకు పక్కనే అమ్మినాం. సరౌండింగ్లోనే నిమ్స్ దగ్గర ఉంటుంది కాబట్టి. గ్రౌండ్ వాటర్ కూడా ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా. 150 feet లాగే బోర్ పడుతుంది. రెడ్ సాయిల్ ఏరియా మొత్తం రెడ్ సాయిల్ ఏరియా ఉంటుంది. ఇది 70 acres ఉంది. దీని పక్కనే మొత్తం 95 acres వరకు మేమే ఈ ఇయర్లో సేల్ చేసినాం. మనకు January to November వరకు. పక్కనే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చాలామంది పెట్టిన నేషనల్ హైవే 161Bకి సరౌండింగ్లో చాలామంది పెడుతున్నారు. నిమ్స్కి కూడా జస్ట్ మనకు ఒక 5 kilometer రేడియస్లోనే ఉంటుంది మనకు. ఈ రకంగా ల్యాండ్ టైటిల్ మొత్తం క్లియర్గా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్